ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ కుమార్ అండి. రాబోయే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ ఎగ్జామినేషన్కి కెమిస్ట్రీకి ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే మంచి మార్కులు వస్తాయి అనే విషయాన్ని మనం విశ్లేషించుకుందామండి. 2015 ఆంధ్ర మరియు తెలంగాణ ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ పేపర్ని కనుక బాగా విశ్లేషించినట్టయితే సుమారుగా ఫస్ట్ ఇయర్ నుంచి 18 నుంచి 20 క్వశ్చన్స్, సెకండ్ ఇయర్ నుంచి సుమారుగా 20 క్వశ్చన్స్ రావటం, 20 నుంచి 22 క్వశ్చన్స్ రావటం జరుగుతుంది. ఇందులో థియరీ క్వశ్చన్సే ఎక్కువగా రావటం జరుగుతుంది. ఇనార్గానిక్ నుంచి సుమారుగా 8 నుంచి 10 క్వశ్చన్లు, ఆర్గానిక్ నుంచి 8 నుంచి 10 క్వశ్చన్స్, ఈవెన్ ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా థియరటికల్ క్వశ్చన్సే 13 నుంచి 14 రావటం జరుగుతుంది. ప్రాబ్లమ్స్ సుమారుగా 6 నుంచి 9 ప్రాబ్లమ్స్ రావటం జరుగుతుంది. అయితే ఇవి ఎలా ప్రిపేర్ అయితే మనకి మంచి మార్క్స్ వస్తాయనేది మనం విశ్లేషించుకుందాం. నమస్కారం సార్, నా పేరు అరవింద్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఎక్కువగా ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టాపిక్స్ కాన్సెప్ట్స్ని ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే తక్కువ సమయంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం? ఓకే అమ్మా, ఫస్ట్ ఇయర్ కనుక మీరు చూసుకున్నట్టయితే అటామిక్ స్ట్రక్చర్లో గత 2-3 సంవత్సరాలుగా డి బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్ మరియు హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, ఎనర్జీ అండ్ రేడియస్ అండ్ వెలాసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇవ్వటం జరుగుతుంది. ఇదే అటామిక్ స్ట్రక్చర్లో థియరీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయంటే క్వాంటమ్ నెంబర్స్ మీద, నోడ్స్, నోడల్ ప్లేన్స్ అనే టాపిక్స్ పైన రావటం జరుగుతుంది. ఇదే కనుక మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కనుక తీసుకున్నట్టయితే మాలిక్యులర్ వెలాసిటీస్ మీద ఎక్కువగా ఇవ్వటం జరుగుతుంది. మనం స్టాయికియోమెట్రీ కనుక తీసుకున్నట్టయితే ఎంపరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా బేస్ చేసుకుని, మోల్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని, స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకుని ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అదే ఈక్విలిబ్రియం కనుక తీసుకున్నట్టయితే కెమికల్ ఈక్విలిబ్రియం అనేటువంటి టాపిక్లో కేసీ, కేపీ మీద ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. యాసిడ్ బేసెస్ కనుక తీసుకుంటే గత 2-3 సంవత్సరాలుగా బఫర్ సొల్యూషన్స్ నుంచి, అంతేకాకుండా సాల్యుబిలిటీ ప్రొడక్ట్ నుంచి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇదే యాసిడ్ బేసెస్లో సాల్యుబిలిటీ ప్రొడక్ట్, బఫర్ కెపాసిటీయే కాకుండా థియరీ బేస్ చేసుకునేటువంటి క్వశ్చన్స్ పీహెచ్ మీద, అంతేకాకుండా లూయిస్ థియరీ అండ్ బ్రాన్స్టెడ్ థియరీ మీద కూడా థియరటికల్ క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. అదే గనక మనం థర్మోడైనమిక్స్ తీసుకుంటే హీట్ ఆఫ్ ఫార్మేషన్స్, డెల్టా జీ, డెల్టా ఎస్, డెల్టా హెచ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావటం జరుగుతుంది. ఇదే థర్మోడైనమిక్స్లో థియరీ రిలేటెడ్గా ఇంట్రడక్షన్ పైన ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, స్టేట్ ఫంక్షన్, పాత్ ఫంక్షన్ వీటి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు. అదే సెకండ్ ఇయర్ తీసుకుంటే సెకండ్ ఇయర్లో ముఖ్యంగా సొల్యూషన్స్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. సొల్యూషన్స్లో ముఖ్యంగా మొలారిటీ, నార్మాలిటీ, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్ కాన్సెప్ట్స్ మీద, అదేవిధంగా కాలిగేటివ్ ప్రాపర్టీస్ మీద ఎక్కువగా రావడం జరుగుతుంది. కెమికల్ కైనెటిక్స్ తీసుకుంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, హాఫ్ లైఫ్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. ఎలక్ట్రోకెమిస్ట్రీ తీసుకుంటే ఫారడేస్ లాస్, అంతేకాకుండా నర్స్ట్ ఈక్వేషన్ మీద ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సార్, నా పేరు జాహ్నవి. డిఎన్ఎఫ్ బ్లాక్ లాంటి పెద్ద చాప్టర్స్ని గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. వీటిని ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? సుమారుగా డి అండ్ ఎఫ్ బ్లాక్ మరియు కాంప్లెక్సెస్లో 2 నుంచి 3 క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్లో ఎక్కువగా మెమొరీ ఓరియంటెడ్ టాపిక్స్ ఎక్కువ ఉన్నాయండి. ఇందులో జనరల్ క్యారెక్టరిస్టిక్స్ మీద మనం దృష్టి ఎక్కువగా పెట్టాలి. జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అనగా మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, హీట్ ఆఫ్ అటామైజేషన్ పైన, అంతేకాకుండా E0 M2 ప్లస్ M, E0 M3 ప్లస్ M2 ప్లస్ కాన్సెప్ట్స్ మీద మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఎనామలస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పైన మనం ఎక్కువగా దృష్టి పెట్టాలి. అదే ల్యాంథనైడ్స్, యాక్టినైడ్స్ కనుక తీసుకుంటే ముఖ్యంగా ల్యాంథనైడ్స్లో ల్యాంథనైడ్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ మీద ఎక్కువగా స్ట్రెస్ చేయడం జరుగుతుంది. అదే గనక కాంప్లెక్స్ కాంపౌండ్స్ తీసుకున్నట్టయితే వెన్నర్స్ థియరీలో ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక అన్నోన్ కాంప్లెక్స్ మీ చేతికిచ్చి దానికి నేను ఎక్సెస్ ఆఫ్ AgNO3 కలిపితే ఎన్ని మోల్స్ AgCl ప్రెసిపిటేట్ ఫార్మ్ అవుతుంది, ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తరచుగా అడగడం జరుగుతుంది. అదేవిధంగా క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, వ్యాలెన్స్ బాండ్ థియరీ,
క్రిస్టల్ ఫీల్డ్ థియరీ వీబీ థియరీని బేస్ చేసుకుని వాడు కొన్ని కాంప్లెక్సెస్ ఇచ్చి ఈ కాంప్లెక్సెస్లో సెంట్రల్ మెటల్ యాటమ్కి ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది, ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి అనేవి ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ సుమారుగా మనకి అకాడమీ టెక్స్ట్ బుక్లో ఈ వీబీ థియరీ మరియు క్రిస్టల్ ఫీల్డ్ థియరీ బేస్ చేసుకుని ఒక 10 కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఇవ్వడం జరిగింది. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ని ఒక పేపర్ మీద రాసుకుని వాటిలో సెంట్రల్ యాటమ్ ఏ హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది, ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవి కనుక ఒక పేపర్ మీద రాసుకున్నట్టయితే సుమారుగా వాటి మించే ఇవ్వటం జరుగుతుంది. కొత్తగా ఇవ్వటం అంటూ ఉండదు. మనకి కన్ఫ్యూజన్ అనేటువంటి ప్రాబ్లం రాదు. నా పేరు చేతన. కెమిస్ట్రీలో ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో ఏ టాపిక్స్ మీద గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది? ఓకే అమ్మా, మంచి ప్రశ్న అమ్మా మీరు అడిగింది. జనరల్గా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో బాయిల్స్ లా, చార్ల్స్ లా మీద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మీద గ్రాఫ్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు సెకండ్ ఇయర్ కనుక తీసుకుంటే సర్ఫేస్ కెమిస్ట్రీలో ఫ్రాలిచ్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ మీద ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. అదే కైనెటిక్స్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, జీరో ఆర్డర్ రియాక్షన్ మీద గ్రాఫ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ గ్రాఫ్స్ని కూడా ఒక పేపర్ మీద రాసుకుని దాని కనుక మనం జాగ్రత్తగా రిప్రజెంట్ చేయగలిగినట్టయితే ఎగ్జామినేషన్ ముందు రోజు చూసుకుంటే మనకి ఈజీగా ఆ క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్ చేయడానికి ఈజీగా అవుతుంది. సార్ నా పేరు సుభాష్ సార్. సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా రియాక్షన్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా సార్, వాటన్నిటిని ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్? సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో హాలోజన్ కాంపౌండ్స్ కనుక తీసుకుంటే ముఖ్యంగా SN1 SN2 రియాక్షన్, ఎలిమినేషన్ వర్సెస్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ యొక్క కండిషన్స్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు కనుక ఆల్కహాల్స్ తీసుకుంటే ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్ అనేటువంటి టాపిక్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఇందులో ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినాల్స్ అండ్ ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆల్కహాల్స్ కాన్సెప్ట్స్ ప్లస్ ఏ గ్రూప్స్ ఉంచినట్టయితే ఫినాల్స్లో ఎసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీద మనం ఎక్కువగా వర్క్ చేయాలి. అదేవిధంగా మీరు ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ కనుక తీసుకున్నట్టయితే ఆల్డాల్ కండెన్సేషన్ మీద, కెనిజారోస్ రియాక్షన్ మీద, హాలో ఫామ్ మీద ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కనుక కార్బాక్సిలిక్ యాసిడ్స్ కనుక తీసుకున్నట్టయితే హౌ కార్బాక్సిలిక్ యాసిడ్స్ రియాక్ట్స్ విత్ P4O10 అమోనియా రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. అదే కాకుండా ఇదే కార్బాక్సిలిక్ యాసిడ్ వై కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ మోర్ ఎసిడిక్ వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ ఫినాల్స్, ఆ కాన్సెప్ట్స్ మీద ఏ ఫ్యాక్టర్స్ ఏ గ్రూప్స్ కనుక కార్బాక్సిలిక్ యాసిడ్స్లో ఉన్నట్టయితే ఎసిడిక్ స్ట్రెంత్ విపరీతంగా ఇంక్రీజ్ అవుతుంది, ఆ కాన్సెప్ట్స్ మీద. అదేవిధంగా నైట్రో కాంపౌండ్ తీసుకున్నట్టయితే బేసిక్ నేచర్ ఆఫ్ ఎమైన్స్ మీద బాగా అడుగుతున్నారండి. మీరు అదే ఎజో కాంపౌండ్ తీసుకుంటే బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ మీద, బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ ఎనిలిన్తో రియాక్ట్ అయితే లేదా ఫినాల్తో రియాక్ట్ అయితే ఈ రియాక్షన్ దేనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, ఈ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. వీటిని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచి మార్క్స్ వస్తాయి ఈ సెకండ్ ఇయర్ టాపిక్ నుంచి. సార్ ఫస్ట్ ఇయర్ గ్రూప్స్ మీద ఎలా ప్రిపేర్ అయితే ఆ కాన్సెప్ట్ మీద మనకు పట్టు వస్తుంది, తొందరగా సమస్య చేయొచ్చు సార్? ఫస్ట్ ఇయర్ గ్రూప్స్ అనేవి మనకి కొద్దిగా ఈజీ అండి, ప్లస్ దాన్ని ఒక సిస్టమేటిక్ వేలో మనం ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకి ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ 3A 4A గ్రూప్స్ తీసుకుంటే మనకు జనరల్ ప్రాపర్టీస్ మీద ఎక్కువగా బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ప్రాపర్టీస్ అంటే ముఖ్యంగా అటామిక్ రేడియస్ ఆర్డర్, అయోనైజేషన్ ఎనర్జీస్ ఆర్డర్, ఎలక్ట్రోనెగటివిటీస్ ఆర్డర్, డెన్సిటీ ఆర్డర్స్, ఈనాట్ ఆర్డర్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో ఈ అన్నీ కూడా ఒక పేపర్లో కనుక ఫస్ట్ గ్రూప్ సంబంధించిన జనరల్ ప్రాపర్టీసు, సెకండ్ గ్రూప్ సంబంధించిన జనరల్ ప్రాపర్టీసు, థర్డ్ ఫోర్త్ గ్రూప్ సంబంధించిన జనరల్ ప్రాపర్టీస్ని కనుక రాసుకుంటే ఎగ్జామినేషన్ ఒక వారం ముందో లేదా 3 రోజుల ముందో ఈ క్విక్ రివైజ్కి అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా మనం కనుక సెకండ్ గ్రూప్ కనుక ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ కనుక తీసుకుంటే ఇందులో సిమెంట్లో ఏ ఆక్సైడ్స్ ఉంటాయి, ఆ ఆక్సైడ్స్ యొక్క ప్రపోర్షన్స్ ఏంటి, డైకాల్షియం సిలికేట్, ట్రైకాల్షియం సిలికేట్, ట్రైకాల్షియం అల్యూమినేట్ యొక్క పర్సంటేజెస్ ఏంటి జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా థర్డ్ గ్రూప్ తీసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్ అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ డైబోరేన్లో మనం బాండ్ పారామీటర్స్ మీద దృష్టి ఎక్కువగా పెట్టాలి. అంటే బోరాన్ టెర్మినల్ హైడ్రోజన్ బాండ్ లెంత్, టెర్మినల్ హైడ్రోజన్ బోరాన్ టెర్మినల్ హైడ్రోజన్ బాండ్ యాంగిల్, ఇలాంటి ఆస్పెక్ట్స్ని మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ఫోర్త్ గ్రూప్ తీసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ డైమండ్, గ్రాఫైట్,
ఫ్యూలరీను, ఇవి ఏ హైబ్రిడైజేషన్స్ ఉంటాయి, కార్బన్ కార్బన్ బాండ్స్ ఎలా ఉంటాయి. అదేవిధంగా సిలికోన్స్ కనుక తీసుకున్నట్టయితే సిలికోన్స్తో తయారు చేయాలంటే స్టార్టింగ్ మెటీరియల్ ఏంటి, ఇందులో యూస్ చేసే కెటలిస్ట్ ఏంటి, ఏ మోనోమర్ యూస్ చేస్తే చైన్ లెంత్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద మనం ఎక్కువగా కేర్ తీసుకోవాలి. సార్ మెటలర్జీ లాంటి మెమరీ బేస్డ్ టాపిక్స్ని ఎలా ప్రిపేర్ అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు? ఓకే, మెటలర్జీని కూడా మనం సిస్టమేటిక్ వేలో ప్లాన్ చేసుకోవాలి. మొత్తం చదివితే అన్నీ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టం. మెటలర్జీలో ముఖ్యంగా ఓర్స్ మీద మనకి అకాడమీ టెక్స్ట్ బుక్లో ఓర్స్కి సంబంధించిన ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఫ్లోటేషన్ ప్రాసెస్లో ఫ్లోటింగ్ ఏజెంట్ ఏంటి, ఫ్లోట్ స్టెబిలైజర్స్ ఏమిటి, డిప్రెసెంట్ ఏజెంట్స్ ఏంటి, ఈ ఫ్లోటేషన్ ప్రాసెస్ మీద జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా అదేవిధంగా బ్లాస్ట్ ఫర్నెస్లో ఏ టెంపరేచర్ దగ్గర ఏ ఈక్వేషన్స్ జరుగుతాయో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎల్లింగమ్ డయాగ్రామ్స్లో మనకి డిఫరెంట్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ యొక్క గ్రాఫ్స్ ఎలా ఉంటాయి. ఉదాహరణకి డెల్టా జీకి టీకి మధ్య గ్రాఫ్ కడితే C2CO2 గ్రాఫ్ ఎలా ఉంటుంది, CO2CO2 గ్రాఫ్ ఎలా ఉంటుంది, C2CO గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఈ ఆస్పెక్ట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. అదే కాకుండా రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్లో డిస్టిలేషను, ఆ తర్వాత జోన్ రిఫైనింగ్, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్, ఇలాంటి వాటికి ఏ మెటల్స్ని ఏ పద్ధతి ద్వారా రిఫైన్ చేస్తాం, ఇది గనక మనం ఈ టాపిక్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి మెటలర్జీ అంటే భయం ఉండదు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ కాంపౌండ్స్ ఐడోఫార్మ్ రియాక్షన్స్ని చూపిస్తాయి? ఐడోఫార్మ్ అనేది జనరల్గా ఆల్కహాల్స్ మరియు కార్బోనైల్ కాంపౌండ్స్ ఐడోఫార్మ్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. ఒక ఆల్కహాల్ ఐడోఫార్మ్ రియాక్షన్ ఇవ్వాలి అంటే మనం తీసుకునే ఆల్కహాల్లో ముఖ్యంగా CH3-CHOH లింకేజ్ కంపల్సరీగా ఉండాలి. అదే కార్బోనైల్ కాంపౌండ్ కనుక తీసుకున్నట్టయితే ఇందులో మిథైల్ కీటోనిక్ గ్రూప్ ఉండాలి. అంటే CH3-C≡O లింకేజ్ ఉండాలి. సో ఇలాంటి లింకేజ్ కలిగిన ఆల్కహాల్స్కి కానీ లేదా ఇలాంటి లింకేజెస్ కలిగినటువంటి కార్బోనైల్ కాంపౌండ్స్కి కానీ మనం బేస్ అండ్ హాలోజన్ కనుక కలిపినట్టయితే మనకి కావాల్సిన ఐడోఫార్మ్ ఆర్ క్లోరోఫార్మ్ ఎక్సెట్రా ఇన్ జనరల్ హాలోఫార్మ్ CH3 ప్రిపేర్ అవుతుందండి. పీరియాడిక్ క్లాసిఫికేషన్స్లో చాలా మెమరీ బేస్డ్ టాపిక్స్ ఉన్నాయి కదా సార్, ఆర్డర్స్ అవన్నీ, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? పీరియాడిక్ టేబుల్ కనుక చూసుకుంటే సుమారుగా 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి గత 2-3 సంవత్సరాలుగా. ఈ 2-3 క్వశ్చన్స్ కూడా వాడు జనరల్గా దేని మీద అడుగుతున్నాడంటే ఒక అటామిక్ నెంబర్ ఇచ్చి అది ఏ గ్రూప్లో ఉంటుంది, ఏ పీరియడ్లో ఉంటుంది, ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు IP ఆర్డర్స్, ఇప్పుడు టెక్స్ట్ బుక్లో వాడికి కొన్ని టెక్స్ట్ బుక్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఈ టెక్స్ట్ బుక్లో IP రిలేటెడ్ సమ్ ఆర్డర్స్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడండి. ఆ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ని జాగ్రత్తగా వర్క్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఎలక్ట్రోనెగటివిటీస్ కనుక మీరు తీసుకుంటే మీరు ఆ ఎలక్ట్రోనెగటివిటీకి సంబంధించిన ఒక టేబుల్లో ఏ ఎలిమెంట్స్కి సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది, ఆ ఆర్డర్స్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఎలక్ట్రాన్ ఎఫినిటీ 6th గ్రూప్లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ 6th A గ్రూప్లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్డర్ ఎలా ఉంటుంది, అదేవిధంగా 7th గ్రూప్లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్డర్ ఎలా ఉంటుంది, 1st గ్రూప్లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్డర్ ఎలా ఉంటుంది, హాలోజన్స్లో దేనికి హై పాజిటివ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటుంది, ఇలాంటి ఆస్పెక్ట్స్ని మనం ప్లాన్ చేసుకుంటే ఈజీగా పీరియాడిక్ టేబుల్ నుంచి కూడా మనకి మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. సార్, ఫస్ట్ ఇయర్ జీవరసాయన శాస్త్రంలో కెమికల్ ఈక్వేషన్స్ కానీ ప్రాసెస్లు కానీ ఏ విధంగా గుర్తుంచుకుంటే మనకి తొందరగా ఎగ్జామ్లో రీకలెక్ట్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కనుక మీరు చూసుకున్నట్టయితే అందులో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో వాడు నామినిక్లేచర్ మీద క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఈ నామినిక్లేచర్ క్వశ్చన్స్ని అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉండే నామినిక్లేచర్ రిలేటెడ్ సాల్వ్డ్ క్వశ్చన్స్ కనుక మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ప్యూరిఫికేషన్స్లో క్రిస్టలైజేషను, ఆ తర్వాత డిస్టిలేషన్, వీటికి సంబంధించి ఏ కాంపౌండ్స్ని క్రిస్టలైజేషన్ ద్వారా, ఆ తర్వాత డిస్టిలేషన్ ద్వారా, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా ప్యూరిఫై చేస్తాం అనే దాని మీద ఎక్కువగా అడుగుతున్నాడు. అదేవిధంగా మీకు జిల్దాల్స్ మెథడ్ మీద క్వశ్చన్స్ని ప్రాబ్లం అడిగేటువంటి అవకాశం ఉంది. ఇది కాకుండా హైడ్రోకార్బన్స్ తీసుకుంటే ముఖ్యంగా ఆల్కేన్స్ కెమికల్ ప్రాపర్టీస్ మీద అడుగుతున్నాడు. ముఖ్యంగా పైరాలసిస్ కావచ్చు, యారోమటైజేషన్ కావచ్చు, ఐసోమెరైజేషన్ కావచ్చు, కంట్రోల్డ్ ఆక్సిడేషన్ కావచ్చు. ఈ క్వశ్చన్స్ని మనం బాగా చూసుకోవాలి. అదే మీరు కనుక ఆల్కీన్స్ తీసుకున్నట్టయితే మార్కోనిక్ ఆఫ్ ఎడిషన్,
యాంటీ మార్కోనిక్ ఆఫ్ ఎడిషన్ కండిషన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే అందులో ఓజనాలసిస్ రియాక్షన్ ఎలా జరుగుతుందో చూసుకోవాలి. బేయర్స్ రియేజెంట్తో రియాక్షన్ ఎలా ఉంటుందో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అదే ఆల్కైన్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఈ ఆల్కైన్స్లో హౌ ఆల్కైన్స్ రియాక్ట్స్ విత్ సోడియం మెటల్, ఈ ఆల్కైన్స్ హౌ ఆల్కైన్స్ రియాక్ట్స్ విత్ వాటర్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, దీని మీద ఎక్కువగా అడుగుతున్నాడు. అదే కనుక యారోమేటిక్ కాంపౌండ్స్ కనుక తీసుకున్నట్టయితే ఓరియంటేషన్ ఎఫెక్ట్స్, సో వాడు ఒక 4 బెంజీన్ డెరివేటివ్స్ ఇచ్చి వీడు ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, ఇలాంటి క్వశ్చన్స్ని ఎక్కువగా అడగడం జరుగుతుంది. వీటి మీద మన ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ మీద కనుక మనం దృష్టి పెట్టినట్టయితే ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కాన్ఫిడెంట్గా మన ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయొచ్చు. సార్, బయోమాలిక్యూల్స్ లాంటి మెమరీ బేస్డ్ టాపిక్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? బయోమాలిక్యూల్స్, ఇందులో కార్బోహైడ్రేట్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే గ్లూకోజ్ స్ట్రక్చర్ మీద ఎక్కువగా అడుగుతున్నాడండి క్వశ్చన్స్. అది కాకుండా డైసెకరైడ్స్, సుక్రోజులో, మాల్టోజ్లో, లాక్టోజ్లో ఎలాంటి లింకేజెస్ ఉంటాయి, వీటి మీద ఎక్కువగా ప్రశ్నలు అడగటం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇమినో యాసిడ్స్ కనుక తీసుకున్నట్టయితే ఇందులో ప్యూరిన్ పిరమిడిన్ బేసెస్ యొక్క స్ట్రక్చర్స్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అదే కనుక వైటమిన్స్ తీసుకున్నట్టయితే ఎట్లాగో మీకు జువాలజీలో వైటమిన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కనుక మీకు కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఇబ్బంది అనిపించదు వైటమిన్స్ టాపిక్. ముఖ్యంగా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ మీదే ఈజీగానే క్వశ్చన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా ఇలా బయోమాలిక్యూల్స్ మీద ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్, ఫస్ట్ ఇయర్ టాపిక్స్ స్టైకోమెట్రీలో ఏ టాపిక్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయాలి? ముందు స్టాయికియోమెట్రీ అంటే పిల్లలందరికీ భయంగా ఉంటుందండి. అమ్మో, ఒక టఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు, మేము చేయలేమని. ముందు అలాంటి అపోహలు పక్కన పెట్టండి. స్టాయికియోమెట్రీలో వాడి ఎగ్జామినేషన్స్ కనుక చూసినట్టయితే 2 సంవత్సరాల నుంచి అన్ని బేసిక్ లెవెల్స్ మీదే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మోల్ కాన్సెప్ట్ మీద బాగా వర్క్ చేయండి. అది కాకుండా ఎంపరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా మీద వర్క్ చేయండి. ఇది కాకుండా స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్, అకాడమీ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి బేసిక్ ప్రాబ్లమ్స్ లేదా సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ మీరు వర్క్ చేస్తే సరిపోతుంది. దీనికోసం వర్క్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. అదేవిధంగా ఆక్సిడేషన్ నెంబర్స్ మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టాలి. రీసెంట్గా జరిగిన ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ సంబంధించినటువంటి టాపిక్ మీద కూడా మీరు ఫోకస్ పెడితే మంచిది. సెకండ్ ఇయర్లో గ్రూప్స్ ఉన్నాయి కదా సార్, 15, 16, 17 ఇంకా 0 గ్రూప్, వీటిని ఎలా చదవాలి సార్? మీరు కనుక 15th గ్రూప్ తీసుకున్నట్టయితే గత 2 సంవత్సరాలుగా ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ దాని యొక్క స్ట్రక్చర్స్ మీద మాత్రమే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ జాగ్రత్తగా చూసుకోండి. అదే కనుక మీరు ఆక్సిజన్ ఫ్యామిలీ కనుక తీసుకుంటే ఓజోన్ ప్రిపరేషన్ దాని కెమికల్ ప్రాపర్టీసు, సల్ఫర్ డయాక్సైడ్ ప్రిపరేషన్ దాని కెమికల్ ప్రాపర్టీసు, దీని మీద సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ మీద ఎక్కువ కేర్ తీసుకోవాలి. 7th గ్రూప్ కనుక తీసుకుంటే గత 2-3 సంవత్సరాలుగా క్లోరిన్ ప్రిపరేషన్ ప్రాపర్టీసు, ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, ఈ రిలేటెడ్ టాపిక్స్ మీదే ఎక్కువగా ఇవ్వటం జరుగుతుంది. 0 గ్రూప్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఈ 0 గ్రూప్లో XCF2, XCF4, XCF6 స్ట్రక్చర్స్, సెంట్రల్ ఆటమ్ యొక్క హైబ్రిడైజేషను, XeO3, XeO4, XeOF4 ఈ యొక్క స్ట్రక్చర్స్ మీదే ఎక్కువగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా యూజెస్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్ని కూడా ఒక్కసారి జాగ్రత్తగా చూసుకుంటే మంచిదండి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే రాబోయే 20-22 రోజుల్లో మీరు ఒక 5 రోజులు ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫస్ట్ ఇయర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, 5 రోజులు సెకండ్ ఇయర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా మీరు రిమైనింగ్ 10 days ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద దృష్టి పెట్టండి. ఫిజికల్ కెమిస్ట్రీలో ముఖ్యంగా సినాప్సిస్ చూసుకుని బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ మీద దృష్టి పెడితే మీకు కెమిస్ట్రీలో అవుట్ ఆఫ్ 40కి 35+ రావడానికి ఈజీగా 35+ మార్క్స్ వస్తాయి. ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి మంచి మెడికల్ కాలేజ్ లేదా మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్.